కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులో కొందరు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడమే తమ తప్పని వ్యాఖ్యానించారు. వాస్తవాలు బయటపెడితే అరెస్టు చేస్తామని బెదిరించడం సరైన విధానం కాదంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మా ముందర రెండు కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఎన్డీఎస్ఏ ఏర్పడ్డప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఆ స్టాండింగ్ కమిటీలో ఈయన మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ అనేటువంటిది రాష్ట్రాల హక్కులు కాలరాయడమే, అసలు ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేయడం తప్పిదనము, ఇది రాష్ట్ర హక్కుల్లో చొరబడమే, దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. వ్రాతపూర్వకంగా ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ ఏర్పాటునే తీవ్రంగా వ్యతిరేకించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఆయన గారికి ఎన్డీఎస్ఏ బైబిల్ అట, ఖురాన్ అట, భగవద్గీతనట. ఉన్న విషయం బయట పెడితే జైల్లో పెడతా, మిమ్మల్ని లోపలేస్తా అంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్ లాంచ్ చేసిన, తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు డిపార్ట్మెంట్ పనిచేస్తున్న ఇంజనీర్లు చెప్పినట్టు మోటార్ లాంచ్ చేసిన, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద, చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి, జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.